హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఘనంగా దాండియా వేడుకలు జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా దాండియాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక 2 రోజుల నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు హిందూ సేవా సమితి సభ్యులు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఏర్పాటు చేసినటువంటి దాండియా నైట్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో ప్రజెంట్ గోల్కొండ ఫోర్ట్లో మనకి ఈ హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దాండియా నైట్ మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ దసరా పండుగ సందర్భంగా రేపు దసరా పండుగ సందర్భంగా దుర్గాష్టమి ఏదైతే ఉంటుందో సో ఆ రోజుకు సంబంధించి 2 రోజుల నుంచి కూడా ఇక్కడ నివేస్తూ ఉంటున్నారు. మనకు సంబంధించి ఈ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఈ గోల్కొండ ఫోర్ట్కు సంబంధించి ఏదైతే హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకురాలు కూడా మనతో పాటు ఉన్నారు. సో సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం చేస్తారా? ఎట్లున్నది? ఏ టైం నుంచి? ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్ చేస్తాము. కాబట్టి ఈ దాండియా ప్రోగ్రామ్, బతుకమ్మ ప్రోగ్రామ్ మన తెలంగాణ సంప్రదాయం కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఎంతమంది ఉంటారు? మొత్తము 2000 మంది ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారు? అంతా లోకలే. దసరాకు ముందు రోజే జరుగుతుందా లేకుంటే ఇంత 2-3 రోజుల నుంచి జరుగుతారా? ఈ రోజైనా? రామ్నగర్లో షేక్పేట ఇక్కడ మా లోకల్ 10 o'clock. అంటే ఏం చెప్తారు ఎక్కువగా ఈ దాండియా నైట్కి సంబంధించి ఎందుకు నిర్వహించాలనుకుంటారు? మేమందరం యూనిటీగా ఉండాలి, మన హిందూ ధర్మం అందరం కలిసిమెలిసి చేసుకోవాలని అనుకుంటాం. మొత్తం సంప్రదాయం మన తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ కాబట్టి మన బతుకమ్మ మనం ఆడాలి, పాడాలి, అదే మేము అనుకుంటాం. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు బద్ధంగా ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ యువతులు అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా దాదాపు 4 నుంచి 5 గంటల పాటు కూడా ఈ యొక్క దాండియా నైట్స్ అనేది జరుగుతుంది. సో ఇక్కడికి చాలా వరకు కూడా ఈ ఏరియాకి సంబంధించిన వారు ఎక్కువ వస్తున్నారు. సో ఇక్కడ అంతా కూడా ఇక్కడ లోపల వచ్చేవారికి హిందూ సేవా సమాజం సంబంధించి యూనిట్గా ఉండాలంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ బద్ధంగా సో ఇక్కడ ఏర్పాటు చేసినామంటూ చెప్తున్నారు. ఇటు యువకులు కూడా ఇందులో ఈ దాండియాలో స్టెప్స్ వేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ దసరా పండుగ సందర్భంగా, ఈ నవరాత్రుల సందర్భంగా సో ఈ దాండియా అనేది ఏర్పాటు చేసామని చెప్తున్నారు. గోల్కొండ కోట లోపల కూడా ప్రతి సంవత్సరం లాగే ఏర్పాటు చేసాం. సో ఈ సంవత్సరం కూడా ఈ షేక్పేట కానీ గోల్కొండ ఈ ఏరియాకు సంబంధించినటువంటి వారందరూ కూడా హిందూ సేవా సమాజ్కి సంబంధించినటువంటి అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. సో మొత్తానికి దాండియా నైట్కి సంబంధించి మాత్రం దాదాపు 4 గంటలుగా ఇక్కడ కొనసాగుతుంది. సో సాంస్కృతిక సాంప్రదాయాల బద్ధంగా మాత్రం ఏర్పాటు చేసినామంటూ కూడా చెప్తున్నారు. సో చాలా వరకు కూడా చూడొచ్చు, మనకి ఈ ఏరియాకు సంబంధించిన వారు ఎక్కువ ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి దాదాపు 10-10:30 వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుందంటూ కూడా మనకి చెప్తున్నారు. సో కలర్ఫుల్ దాండియా మనకి కోలాటాలకు సంబంధించి కానీ తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి వారికి కూడా అన్ని ఏర్పాట్లు ఈ సేవా సమితికి సంబంధించినటువంటి వారు చేశారు. సో మొత్తానికైతే దాండియా నైట్ సంబంధించి ఈ గోల్కొండ ఫోర్ట్లో సో మనకి చూడవచ్చు చాలా వరకు ఎక్కడెక్కడో ఏర్పాటు చేస్తారు. కానీ గోల్కొండ కోటలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ హిందూ సేవా సమాజ్కి సంబంధించిన వారు మాత్రం చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకి చూడవచ్చు. సో ఇందులో ఇక్కడికి చాలా ఈ గోల్కొండ ఏరియాకి సంబంధించిన వారు ఎక్కువగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం దాదాపు ఇంకొక గంట వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ఇక్కడ యువకులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దాండియా నైట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సో ప్రత్యేకమైనటువంటి పండుగ, పెద్ద పండుగ కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాకుండా రాజస్థాన్ తర్వాత ఇతరేతర రాష్ట్రాల నుంచి, మన పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఉన్నవారు ఇక్కడ హిందూ సేవా సమాజ్లో ఉన్నారంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అండ్ V6 న్యూస్, హైదరాబాద్.